అండి గుడ్ మార్నింగ్. ఈరోజు వెజిటేబుల్ రైస్ చేద్దామనేసి నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్న. పొటాటో, ఆనియన్, అలాగే బఠానీ, క్యారెట్, ఒక 4 టమోటాలు, కొత్తిమీర, పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి. ఇది అల్లం వెల్లుల్లి, ఒక కంప్లీట్ వెల్లుల్లి, ఒక చిన్న ముక్క అల్లము. ఇప్పుడు ఇందులో మసాలా రెడీ చేసుకుందాం. పచ్చిమిర్చి, అలాగే టమోటో, పుదీనా, కొత్తిమీర, అలాగే 4 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, ఒక కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అయ్యింది కదా, ఇందులోనే ఒక సగం స్పూన్ కారం పొడి వేస్తున్నా. దీన్ని కూడా ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. మసాలా పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు పెద్ద కుక్కర్ పెట్టుకున్నాను. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఆలు ముక్కలు వేసుకుంటున్నా. ఆలుని కొంచెం ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి పక్కకి. ఆలుని ఇలా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లోన పలావాకు, ఉల్లిపాయలు వేసి వేయిస్తున్నా. ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసుకుంటున్నాను. క్యారెట్, పచ్చి బఠానీ 2 వేసేసుకున్నాను. కొంచెం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొటాటో పెద్ద ముక్కలు కట్ చేశాను కాబట్టి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి పలావ్లో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసం నేను వీటిని ఇలా ఫ్రై చేస్తున్నా. ఇవి కొంచెం మగ్గాయండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నాం. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, పుదీనా, టమోటో ముక్కలు. ఇప్పుడు మసాలా మంచిగా వేగాలండి. ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. మసాలా మంచిగా ఉడికి ఆయిల్ చక్కగా పైకి తేలింది. ఇప్పుడు ఇందులో ఆలు వేసేస్తున్నాం. ఒక గ్లాస్ బియ్యం అండి, 2 గ్లాసుల వాటర్ వేస్తున్నా. నీళ్ళు బాగా మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులో ఇప్పుడు బియ్యం వేసుకుంటాను. ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడే వాటర్ ఉడకడం స్టార్ట్ అయిందండి. ఇందులో కొంచెం ఉప్పు తక్కువగా అనిపిస్తే ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో బియ్యం వేసుకుందాం. బియ్యం వేసేసానండి. మూత పెట్టేస్తున్నా. హాయ్ రాగు, తింటియా పలావు? తింటియా? తప్పిని. ఓకే, కొంచెం ఎగరాలి. కొంచెం వాటర్ ఉంది. ఇంకో 5 మినిట్స్. రెడీ అయిపోయిందండి. ఇప్పుడే జస్ట్ స్టవ్ ఆఫ్ చేశాను. ఇది నూకల బియ్యంతో చేశాను నేను, పెద్ద బియ్యం కాదు. మంచిగా సోనా మసూరి నూకల బియ్యం వస్తాయి కదా, దాంతో చేశాను. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసేసుకున్నానండి. అలాగే రైతా చేసుకున్నా. కీరదోసకాయ, టమోటో, ఉల్లిపాయ, క్యారెట్, అలాగే ఇది కొత్తిమీర, మిరియాల పొడి, పెరుగు వేసుకుని చేసుకున్నాను. చాలా బాగుంది రెసిపీ. ఇప్పుడు మా అబ్బాయికి ఆకలిస్తుందంట, అన్నం పెట్టేస్తా.
ಹೆಂಗೈತೆ ಚೆನ್ನಾಯ್ತಾ ಆಲೂ ಇಡ್ಲಾ ఆలు కూడా మెత్తగా ఉడికిపోయింది. ಚೆನ್ನಾಯ್ತೇనా చుప్ప ఆಯ್ತಾ చాలా టేస్టీగా అయితే ఉందండి. కారం కానీ ఉప్పు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పెరుగు పచ్చడిలో నేను పచ్చిమిర్చి కాక మిరియాల పౌడర్ వేసి చేశాను. కాంబినేషన్ అదిరిపోయింది. చూసారు కదా, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.